దేవరుప్పుల మండలము అప్రెడ్డిపల్లి గ్రామము జనగామ జిల్లా. నా పేరు గడ్డం సమ్మయ్య. పురాతనం నుంచి పూర్వకాలం నుంచి తాత ముత్తాతల నుండి అనేక ప్రదర్శనలు మా చిందు యక్షగాన సాంప్రదాయ కళను నమ్ముకొని జీవించేవాళ్ళం. మా తాత ముత్తాతల కానించి కూడా పూర్వకాలం నుండి ఇదే కళను నమ్ముకొని జీవిస్తున్నాము. ఇందులో భాగంగా నేను గత ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి రామాయణ మహాభారతం లాంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. మేము వేసే ప్రదర్శనలు హరిజనులని ఆశించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా వీడియో తాకిడి తట్టుకొని కలనే నమ్ముకొని జీవిస్తున్నటువంటి నేపథ్యంలో కూడలి వీధుల వద్ద, రచ్చబండల వద్ద, దేశముకుల గడిల ముందు, చింత చెట్ల నీడల కింద పగలు రాత్రి మొదలుకొని అనేక ప్రదర్శనలు నిర్వహిస్తూ 12 మంది కళాకారులతోని గ్రామాలు తిరుక్కుంటూ ఈ విధంగా ప్రదర్శిస్తున్నాము. అందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, HIV, కరోనా ఇటువంటి సామూహిక కార్యక్రమాలను కూడా మా యక్షగానంలో జోడించి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వరంగల్ వారి ఆధ్వర్యంలో 90 నుంచి నేను ప్రదర్శనలు నిర్వహిస్తున్నాను. 1990 నుంచి ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు మా కళకు ఆదరణ తగ్గుతున్నది. ఈ సినిమా వీడియోలు తాగిడి తట్టుకోలేకని మరియు ఈ వాట్సాప్లు చేయబట్టి మా కళకు దూరం అయిపోతున్నాము. మా కళ బ్రతికి ఉండడానికి, దోగత పడడానికి ముఖ్యంగా మాకు ఈ యొక్క కళాకారుల స్థితిగతులు చెప్పాలంటే రంగస్థలం పైన రారాజులము, నిజ జీవితంలో దుర్భరులము, రాత్రంత రాజులం, తెల్లారితే బికారులం మా బ్రతుకులు. మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకున్న నాదులు లేరు. మాకు ఇండ్లు లేవు, జాగలు లేవు, భూములు లేవు. కడు పేదరికంగా హీనంగా జీవిస్తున్నటువంటి వాళ్ళం. హరిజనుల గుడిసెల్లో ఉండి జీవనోపాధి గడుపుకునేటువంటి మా కులము, మాది ఎస్సీలలో ఉపకులము. మా వాళ్ళు పెద్దలు ఏ విధంగా అయితే ప్రదర్శించారో వాళ్ళని చూసుకుంటూ ఆనవాయితీగా నేర్చుకున్నటువంటి విద్యతోనే మేము ఇంతవరకు ఈ స్థాయికి రాగలిగినాము. మాకు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేదు. ఇవి కొంత మాత్రము. ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వచ్చినప్పటి నుంచి మాకు కొన్ని ప్రోగ్రాములు వస్తున్నాయి. అప్పట్లో 1995లో గవర్నర్ కృష్ణకాంత్ నుంచి తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ ప్రతిభ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు హయాంలో చంద్రబాబుతోని అవార్డు తీసుకోవడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో కిరణ్ కుమార్ రెడ్డితో తీసుకోవడం జరిగింది. బెస్ట్ అవార్డు కేసీఆర్తో తీసుకోవడం జరిగింది, రోషయ్య గారితో తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ స్థితిలో ఈ అవార్డు రావడము అని అంటే ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. నాకు మొన్న రామజన్మభూమిలో 5 రోజులు ప్రదర్శన నిర్వహించాను. ఇది కేంద్ర ప్రభుత్వమే పంపించింది. వారి ఆధ్వర్యంలో అక్కడ చేశాను. ఇది నాకు రావడము నా జాతి ప్రజలకు, నా బంధుమిత్రులకు, నాకు సహకరించిన అధికారులకు, మరి పాలకుర్తి నియోజకవర్గం ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఎస్ఎస్పిని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కడియం శ్రీహరి గారికి, మా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మమ్మల్ని చాలా వరకు హెల్ప్ చేశారు. అదే కాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క చొరవతోని, దీపక్ రెడ్డి గారి చొరవతోని ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని భావిస్తూ వారందరికీ కళాభివందనాలు తెలుపుతూ మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.